వర్షాలతో సిటీ రోడ్లన్నీ చిత్తడిగా తయారయ్యాయి. గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కేరఫ్గా మారాయి. రోడ్లు పాడవడంతో వాహనదారుల్లో వెన్ను, భుజం నొప్పులు ఎక్కువై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 2 వీలర్ నడిపేవారు ఎక్కువగా షోల్డర్, నెక్ పెయిన్తో ఇబ్బంది పడుతుంటే 4 వీలర్ నడిపేవారు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. హైదరాబాద్ రోడ్లు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తాయి. సాధారణ రోజుల్లో సిటీ రోడ్లపై ప్రయాణించాలంటేనే ఇబ్బంది పడే వాహనదారులు ఇక వర్షం పడితే చాలు వారి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఓవైపు గుంతలు పడ్డ రోడ్లు, మరోవైపు తెరిచిన మ్యాన్ హోల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లు ఏం సరగలేవు, అన్ని చోట్ల గుంతలే. మ్యాన్ హోల్స్ ఉంటాయి, అదే ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. డ్రైనేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడెక్కడ నీళ్లు నిలిచిపోతుంటాయి. వర్షం పడిందంటే పెద్ద కాలువ, ఇంకా అసలు పోవడానికి ఉండదు, ట్రాఫిక్ అంతా బంద్ అయిపోతుంది. ఇంకా దానివల్ల ఇంకా రోడ్లు గతుకులు ఉండడం వల్ల అసలు పోవడానికి ఉండదు. బైక్లో వెళ్తుంటారు, నడుము నొప్పి బాధపడుతుంటారు. గుంతలు ఉండడం వల్ల వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా. సిటీలో రోడ్స్ ఒక్క దగ్గర కూడా కరెక్ట్గా లేవు, అన్ని గొంతులు గతుకులు, కంప్లీట్ రోడ్లు అన్ని డ్యామేజ్ రోడ్స్. వర్షం పడిందంటే మరీ దారుణం. ఒక్క మార్నింగ్ వెళ్ళినామో అనుకో, ఈవినింగ్ పోయేసరికి పేషెంట్ అయిపోవాలి, అలాంటి పరిస్థితి ఉన్నది. సిటీలో ప్రతి 100 మంది వాహనదారుల్లో 20 మంది భుజం, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. 2 వీలర్స్ నడిపేవారు షోల్డర్, నెక్ పెయిన్తో బాధపడుతూ ఉంటే 4 వీలర్ వాహనదారులు ఈ సమస్యలతో పాటు డిస్క్ జారిపోయి డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక వర్షం ఎఫెక్ట్తో నగర రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవడంతో యాక్సిడెంట్లు జరిగి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత 3-4 రోజులుగా షోల్డర్ పెయిన్, కీళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గుంతల్లో వెహికల్స్ నడపడంతో వెన్ను నొప్పి ఎక్కువై సర్జరీ వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎమర్జెన్సీ టీం కూడా వర్క్ లోడ్ పెరిగింది. ఓపీ బేసిస్లో బ్యాక్ పెయిన్స్ అని, గుంతల్లో పడేటప్పటికి రోడ్డు మీద వెనక వెర్టిబ్రల్ ఫ్రాక్చర్స్, బ్యాక్ పెయిన్, ముసలి వాళ్ళలోనేమో బోన్ క్వాలిటీ, బోన్ కాల్షియం అది తక్కువ ఉండే వాళ్ళల్లో ఇమ్మీడియట్గా పోరోటిక్ ఫ్రాక్చర్స్ అవి కూడా జరుగుతున్నాయి. అది కొంచెం జాగ్రత్త వహించాల్సిన సిచ్యువేషన్. నగరంలో అధ్వానంగా తయారైన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతున్నారు.